కట్ చేస్తే కట్ చేస్తే అనుకుంటున్నారా? బీట్రూట్, క్యారెట్‌ని అయితే ఇక్కడ నేను స్టీమ్ చేయడానికి కట్ చేసుకున్నానండి. బీట్రూట్ హెల్త్‌కి చాలా చాలా మంచిదంట. ఇందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్, నైట్రేట్లు అండ్ ఫైబర్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉండేలా చేస్తుందంట. అలానే లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు డైజెషన్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుందంట. వీటిలో ఫోలిక్ యాసిడ్, అధిక ఐరన్, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. ఇందులో ఉండే నైట్రేట్లు రక్తనాళాలను వ్యాకోచింపచేసి మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్‌ని ఇంప్రూవ్ చేస్తాయంట. అలానే బీట్రూట్‌లోని బీటైన్ అనే పదార్థము లివర్‌లో ఉన్న కొవ్వును కరిగించి లివర్‌ను శుభ్రపరచడం అంటే డీటాక్స్ చేయడానికి యూజ్ అవుతుందట. అలానే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం అంటే కాన్‌స్టిపేషన్‌ని నివారిస్తుంది. అలానే పేగుల ఆరోగ్యానికి చాలా మంచిదంట అండి బీట్రూట్. అథ్లెట్లు లేదా ఇంకా వ్యాయామం ఎక్కువ చేసేవాళ్ళు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల స్టామినా ఇంకా శరీర సామర్థ్యం పెరుగుతుందని చెప్తున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్‌కి కూడా చాలా మంచిదంట అండి. మనం బీట్రూట్‌ని జ్యూస్ రూపంలో కానీ, సలాడ్‌లా కానీ, కర్రీస్ ఇంకా సూప్ కానీ లేదా పొడి రూపంలో కానీ తీసుకుంటే చాలా మంచిది. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే మంచిదంట. అలానే క్యారెట్‌లో విటమిన్ ఏ, సి, కే, పొటాషియం అండ్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి చూపు మెరుగుపరచడానికి అలానే మన ఇమ్యూనిటీ పవర్‌ని పెంచడానికి యూజ్ అవుతుందంట. అలానే స్కిన్‌కి, హార్ట్‌కి కూడా చాలా మంచిదండి. క్యారెట్‌ని ఎక్కువగా పచ్చిగా నమిలి తినడం వల్ల ఎక్కువ పోషకాలు అందుతాయంట. కానీ మన నాలుక గారు ఇష్టపడరు కదా! కాబట్టి స్టీమ్ చేసుకొని గానీ, జ్యూస్ రూపంలో గానీ, సలాడ్ రూపంలో గానీ అంటే పచ్చివే ఎలా అయినా మనకెలా తినాలనిపిస్తే అలా తింటే మంచిది. బట్ తింటే మన హెల్త్‌కైతే చాలా హెల్ప్‌ఫుల్ ఉంటుంది.